కీలక నాయకుడు, కరీంనగర్ జిల్లాలో చాలా కీలక నాయకుడు. ఆయన కూడా స్థానిక సంస్థల ఎన్నికల నుంచి జడ్పీటీసీగా రాజకీయ జీవితం, జడ్పీ చైర్మన్గా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా వరుసగా పోటీ చేస్తూ వస్తున్నారు. 2009లో ధర్మపురి నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. 2009లో ఓడిపోయారు, 14లో ఓడిపోయారు, 18లో ఓడిపోయారు, 23లో మాత్రం ఆయన గెలిచారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. మనం చూస్తున్నాం అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయనకు కూడా అవకాశం దక్కింది. మంత్రివర్గంలో, క్యాబినెట్లో అవకాశం దక్కింది. 1986 నుంచి 94 వరకు కరీంనగర్ జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ పరంగా ఎన్ఎస్యుఐ నుంచే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. తర్వాత ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అది కూడా పార్టీ పదవే. 2006లో తొలిసారిగా జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2006లో, ఆ తర్వాత 2009లో ఆయనకు ధర్మపురి కొత్తగా పునర్విభజనతో నియోజకవర్గంగా మారింది. అక్కడ అవకాశం దక్కింది. 2009లో ఓటమి పాలయ్యారు. కొప్పుల ఈశ్వర్ గెలిచారు అక్కడ. 2014లో కూడా మళ్ళీ ఓటమి పాలయ్యారు. అప్పుడు కొప్పుల ఈశ్వర్ గెలిచారు. 2018లో కేవలం 400 ఓట్లతోనే ఓటమి పాలయ్యారు. అప్పుడు కొప్పుల ఈశ్వర్ మళ్ళీ గెలిచారు. ఆయన మంత్రిగా కూడా గత కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. అంటే ధర్మపురి నియోజకవర్గానికి కంటిన్యూగా రెండోసారి మంత్రి పదవి దక్కినట్లు మనం చెప్పొచ్చు. ఇంతకుముందు కొప్పుల ఈశ్వర్ అక్కడ ఎమ్మెల్యే మంత్రిగా ఉంటే, ఇప్పుడు ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి అయ్యారు. అంటే ధర్మపురిని మంత్రి పదవి వరించింది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ముగ్గురు కూడా, వివేక్ కానీ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కానీ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మాదిగ సామాజిక వర్గం అనేది ఖచ్చితంగా ఫెచ్చింగ్ అయింది. అది ఎస్సీ మాల కింద వివేక్ ఇచ్చినప్పుడు మాదిగకు కూడా ఇవ్వాలి కాబట్టి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి అవకాశం దక్కింది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాదిగ సామాజిక వర్గం నుంచి నేతగా ఉన్నారు. ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల, అంటే చిన్న జిల్లాలు ఏర్పడ్డ తర్వాత జగిత్యాల జిల్లాకు అది అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉంటారు. ఇక్కడ కవ్వంపల్లి సత్యనారాయణ సీఎం రేవంత్ రెడ్డి ఛాయిస్గా చెప్పారు. నిన్న రాత్రి ఆయన పేరే ఖరారైందని చెప్పారు. ఆయన మానకొండూరు ఎమ్మెల్యే. అది ఉమ్మడి కరీంనగర్ జిల్లానే. ఇద్దరు, లక్ష్మణ్ కుమార్ అయినా కవ్వంపల్లి సత్యనారాయణ, ఇద్దరు మాదిగ సామాజిక వర్గం, ఇద్దరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయినప్పటికీ కొత్త జిల్లాలో మాత్రం కొంత కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. జగిత్యాల జిల్లాకు చెందిన నాయకుడిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉంటారు. కరీంనగర్ జిల్లాకు ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఆయన కరీంనగర్, సిద్దిపేట, హుస్నాబాద్ 2 జిల్లాల పరిధిలో ఉంది కాబట్టి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల పరిధిలో ఉన్న పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి అక్కడ కవ్వంపల్లి సత్యనారాయణ పక్క నియోజకవర్గమే. హుస్నాబాద్, మానకొండ 2 పక్క పక్కన ఉంటాయి. ఆ ఈక్వేషన్లో కవ్వంపల్లి సత్యనారాయణకు అదృష్టం వరించలేదు. ఆ అదృష్టం అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి దక్కిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రతాప్, మా ప్రతినిధి ప్రతాప్తో మాట్లాడదాం. కొంత అసంతృప్తులు కూడా మొదలయ్యాయి కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాల్లో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పడ్డారు. వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది నాయకులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమసాగర్ రావు లాంటి వాళ్ళు ఇప్పటికీ ఫోన్లో కూడా అందుబాటులోకి రావట్లేదని తెలుస్తుంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి ప్రతాప్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రతాప్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాకిటి శ్రీహరి వాళ్ళ అనుచరులు, వాళ్ళ కార్యకర్తలు ఆనందోత్సవాల్లో ఉంటే, మరోవైపు సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమసాగర్ రావు లాంటి వాళ్ళ నివాసాల వద్ద కొంత ఆవేదన కనిపిస్తుంది. ప్రతాప్, మా ప్రతినిధి ప్రతాప్ లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ప్రతాప్తో మాట్లాడదాం. ప్రతాప్, ఏంటి ఓవైపు రాజ్భవన్లో ఓవైపు సంబరాలు చేసుకుంటున్నారు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, వాళ్ళ అభిమానులు, కార్యకర్తల ఆనందోత్సవాలకు అంతులేదు. చాలా రోజులుగా, అంటే దాదాపు ఏడాది కాలంగా కూడా మంత్రివర్గ విస్తరణ రేపు మాపు అంటూ చెప్తూ వచ్చారు. ఆ ముహూర్తం వచ్చేసింది. ఇప్పుడు ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది ముగ్గురిది. అయితే ముగ్గురి ప్రమాణ స్వీకారం పూర్తయి రాజ్భవన్లో జరిగితే, బయట సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమసాగర్ రావు వీళ్ళంతా అలకపాన్పులు ఎక్కారు. పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి పీసీసీ చీఫ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇలా వేం నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళంతా పోయి బుజ్జగించాల్సిన పరిస్థితి ఏంటి అంటే, ఈసారి రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టడం, ఎస్సీ మాల, ఎస్సీ మాదిగా, బీసీ ముదిరాజ్ సామాజిక వర్గాలకు పెద్దపీట వేసి ఆ ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకోవడం, కాంగ్రెస్లో పరిణామాలు ఎలా కనిపిస్తున్నాయి మీకు? ఎస్ కళ్యాణ్, దీనికి సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పేసి పదే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే కులగణన జరిగిన తర్వాత ఈ అంశానికి సంబంధించి క్యాబినెట్ అంశం వచ్చిన ప్రతిసారి కూడా సామాజిక సమత్వం ఖచ్చితంగా పాటిస్తాం,
ఆ విధంగానే క్యాబినెట్ కూర్పు కూడా ఉండబోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు కూడా చెప్పడం జరిగింది. అయితే మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు ఈ బుజ్జగింపుల పరగాన్ని చూసినట్లయితే కనుక ఖచ్చితంగా వారికి ఒక ఆవేదన అయితే వ్యక్తం ఉంది. ఎందుకంటే వారి పేరు కూడా చాలా వరకు చర్చనీయాంశంగా మారినాయని చెప్పుకోవచ్చు. క్యాబినెట్ విస్తరణ అన్న ప్రతిసారి కూడా వారి పేరు ప్రస్తావనకు రావడం, వారికి దాదాపు ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే పేరైతే దాదాపు కన్ఫర్మ్ అయిందని కూడా చాలాసార్లు పేరైతే చర్చకు రావడం జరిగింది. ఆయనకు హోంమంత్రి అంటూ కానీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిసారి కూడా ఇదే అంశం కూడా చర్చకు రావడం కానీ ఆయన మంత్రివర్గం అనేది హాట్ టాపిక్గా జరిగేది. ఆయన కూడా ఖచ్చితంగా నాకు అధిష్టానం అష్యూరెన్స్ ఇచ్చింది, మంత్రివర్గంలో తనకు స్థానం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఆలోచనలుగా ఒక్కసారిగా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఎస్సీలకే ఎక్కువగా ఛాన్స్ దక్కడం కానీ అదేవిధంగా బీసీలకు ఈరోజు ఛాన్స్ దక్కడం, ఇట్లా మొత్తం మీద ఈరోజు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మొత్తం 6 బెర్తులు ఉన్నప్పటికీ కూడా కేవలం 3 బెర్తులు మాత్రమే కన్ఫర్మ్ చేయడం, ఇంకా 3 బెర్తులను ఆపడానికి కూడా అందులోనే భాగంగానే అని చెప్పుకోవచ్చు. దాని నెక్స్ట్ ఫర్దర్ స్టెప్లో భాగంగా మిగతా 3ను కూడా భర్తీ చేస్తారని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ 3టిని కూడా మాత్రమే భర్తీ చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు. వీటిని కూడా సామాజిక సమకూకాన్ని కూడా చూసి తీశారని చెప్తారు. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా ఢిల్లీ వెళ్ళడం కానీ ఎవరికైనా సరే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెప్పడం కానీ డిప్యూటీ సీఎం కానీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలవడం కానీ ఇట్లా సామాజిక వర్గం ఎమ్మెల్యేలు సక్సెస్ దీన్ని సర్దుబాటు చేయడం కోసమే ఇప్పుడు ముఖ్య నేతలంతా కూడా దీన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు నిజామాబాద్కు సంబంధించి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్ళడం జరిగింది. సుదర్శన్ రెడ్డి దీనికి సంబంధించి కూడా కాస్త బుజ్జగింపుల్లో భాగంగా సుదర్శన్ రెడ్డి మెత్తబడినట్టు కూడా తెలుస్తుంది. అయితే మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రేమ్ సాగర్ రావు కానీ అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి వీరిద్దరూ ఇప్పటి వరకు అందుబాటులోకి రావట్లేదు, ఫోన్లు చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. వారి నివాసాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ విషయానికి సంబంధించి ముఖ్య నేతలతో మాట్లాడేందుకు కానీ అదేవిధంగా బుజ్జగింపులకు వచ్చేందుకు నేతలు వచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారు ఎక్కడ స్పందించట్లేదు. కాబట్టి వీరిద్దరు వ్యవహారమే కాస్త క్రిటికల్గా ఉందని చెప్పుకోవచ్చు. వీరిని కూడా 1-2 రోజులలో ఉద్యోగించి వారికి న్యాయం చేసే విధంగా ఏం చేస్తే న్యాయం జరుగుతున్న అంశాన్ని ఆలోచించి వారికి కూడా న్యాయం చేస్తామని ఒక భరోసా కల్పించే అవకాశం ఉంటుంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.